లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు నుండి మనం నామరామాయణం చెప్పుకుంటున్నాం. అందులో మొదటి నామం గురించి తెలుసుకుందాము. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అంటే రాముడు క్షత్రియుడు అయినప్పటికీ స్వచ్ఛమైన బ్రాహ్మణ స్వభావాన్ని కలిగి ఉన్నవాడు, ఉత్తమమైన గుణములు కలిగి ఉన్నవాడు అని అర్థము. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అంటే శ్రీరాముడు ఈ బ్రహ్మాండంలో అన్నింటికంటే గొప్పవాడు. సృష్టికర్త బ్రహ్మకే తండ్రి మహావిష్ణువు అంశ అయిన శ్రీరాముడు అంతటా వ్యాపించి ఉంటాడు. ఈ చరాచర జగత్తుకు మహావిష్ణువే అంటే శ్రీరాముడే పరబ్రహ్మ. ఈ చరాచర జగత్తు మొత్తం రామమయం, అంతా రామమయం. మనం రాముడే విష్ణువు కృష్ణుడు అనుకుంటాము. సర్వమయం అయిన విష్ణువు రూపాలే ఈ రాముడు కృష్ణుడు. ఇంకొన్ని అవతారాలు కూడా ఉన్నాయి. అన్ని రూపాలలో ఎలా పిలిస్తే ఆ రూపంలో దర్శనమిస్తాడు. అండాండంబులు, పిండాండంబులు, బ్రహ్మాండంబులు ఈ ప్రకృతిలో మరియు ఈ సృష్టిలో బ్రహ్మ నుండి మొదలుకొని ప్రతి అణువణువులో రాముడే నిక్షిప్తమై ఉన్నాడు. ఇప్పుడు నారదుడు వాల్మీకి సంభాషణలో రాముని గుణగణాలు తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి నారదమునితో, ఓ మహర్షి, ఎలాంటి పరిస్థితుల్లోనూ తొనకనివాడు, అన్ని ధర్మముల జ్ఞానం తెలిసినవాడు, శరణు కోరి వచ్చిన వారికి అభయం ఇచ్చేవాడు, ఎలాంటి పరిస్థితుల్లోనూ మాట తప్పనివాడు, దృఢమైన సంకల్పం కలవాడు అయిన పురుషుడు ఎవరైనా ఈ భూమండలంలో ఉన్నాడా? సదాచారం పాటించేవాడు, సకల ప్రాణులకు మంచి చేసేవాడు, సకల శాస్త్రాలు తెలిసినవాడు, ఎటువంటి కార్యాన్ని అయినా అవలీలగా చేసేవాడు, అతన్ని చూడగానే సంతోషం కలిగించేవాడు, ధైర్య సాహసాలు కలవాడు, అరిషడ్వర్గాలను జయించినవాడు, అందగాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవాసురులకు కూడా భయం పుట్టించేవాడు ఎవరు ఉంటే చెప్పండి, తెలుసుకోవాలని ఉంది అన్నాడు వాల్మీకి మహర్షి. అప్పుడు నారద మహర్షి ఏమంటున్నాడంటే, ఓ ముని, నీవు అడిగిన గుణములన్నీ ఒక్కరిలోనే ఉన్నాయి. ఆ ఉత్తమ పురుషుని గురించి చెప్తాను విను. ఇక్ష్వాకు వంశంలో మహావిష్ణువు యొక్క అవతారంగా శ్రీరాముడు అవతరించాడు. శ్రీరాముడు మనోనిగ్రహం కలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహా తేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతి శాస్త్రము తెలిసినవాడు, చిరునవ్వుతూ మితంగా మాట్లాడేవాడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులను సంహరించేవాడు, ఎత్తైన భుజములు కలిగినవాడు, బలమైన బాహువులు కలిగినవాడు, శంఖము వంటి కంఠం కలిగినవాడు, అందమైన హనువు అంటే చెక్కిలి కలిగినవాడు, విశాలమైన వక్షస్థలం, బలమైన ధనస్సు, మంచి బలమైన ఎముకలు కలిగినవాడు, అంతఃశత్రువులు అంటే అరిషడ్వర్గాలను అదుపు చేయగలిగినవాడు, ఆజానుబాహువులు, గుండ్రని శిరస్సు, అర్ధచంద్రాకారంలో ఎత్తైన నొసలు కలిగినవాడు, గంభీరమైన నడక కలిగినవాడు, పొట్టిగా కాకుండా పొడవుగా కాకుండా సమానమైన పొడవు కలిగినవాడు శ్రీరాముడు, విశాలమైన కన్నులు కలిగినవాడు, చూస్తూనే ఉండిపోవాలనిపించే అందమైన దేహం కలవాడు, అవయవముల పొందిక చక్కగా కలిగినవాడు, శుభలక్షణములు కలిగి ఆర్దులై వచ్చిన వారిని ఆదుకునేవాడు, ధర్మపరాయణుడు, మాట తప్పనివాడు, ప్రజలకు మంచి చేసేవాడు, పవిత్రుడు, లోకమంతా పవిత్రం చేసేవాడు, ఆశ్రిత పాలకుడు, ఏకాగ్ర చిత్తుడు, త్రిమూర్తి స్వరూపుడై ప్రజాపతి బ్రహ్మలాగా సృష్టి చేయగలడు, విష్ణువుగా ఐశ్వర్య సంపన్నుడు అయి సృష్టిని పోషించగలడు, సాధువులను హింసించే వారిని హతమార్చటంలో శివుని వంటివాడు, స్వపరాభేదములు లేనివాడు, వేదాలను తెలిసినవాడు, ఉదార స్వభావుడు, సముద్రునిలాగా గంభీరుడు, దశరథుని ప్రియపుత్రుడు, కౌసల్యానందనుడు, లక్ష్మణ భరత శత్రుఘ్నుల ప్రియ సోదరుడు,
పతివ్రత శిరోమణి అయిన సీతాదేవి యొక్క భర్త, బాహ్య శుద్ధి అంతఃశుద్ధి కలిగినవాడు కాబట్టి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అంటారు. ఇలా నారదుడు వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని చెప్తాడు. వచ్చే వీడియోలో మరో నామంతో మళ్ళీ కలుసుకుందాం. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.